హాయ్ అండి. ఆయన ఏపీలో ఎలా ఉంది గవర్నమెంట్ అన్న డెవలప్మెంట్ అని కనిపిస్తుందా? డెవలప్మెంట్ కనిపిస్తుంది అన్న. ఎందుకంటే టీడీపీ నాయకులు అనగద్దు కదా, అధినేతనా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన సీనియర్ నాయకులు కదా, రాజకీయంలో ఎన్నో ఏళ్ళ నుండి చేస్తూనే ఉన్నారు. కాబట్టి అభివృద్ధికి అయితే డోకా ఏమి ఉండదన్న. ఆయన ఏం అంటే ఏదో తెలుసుకోవాలా, ఏదో చేయాలనేది ఊహాగానం ఏమి ఉండదు. డైరెక్ట్గా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే సీనియర్ నాయకులు ఇంతకుముందు ఆల్రెడీ చేసినారు కాబట్టి సీఎంగా డోకా అయితే ఏం లేదన్న. డెవలప్మెంట్ బాగుంది. అది కాక పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అయినారు కాబట్టి మంచిగా రోడ్ల విషయం అయితే ఏమి మంచిగానే ఉంది అన్న. రోడ్లు అయితే దుమ్ము లేపుతారన్న. మా ఊర్లో మాది విలేజ్ ఆలగడ్డ, మాది ఏపీ ఆలగడ్డ పక్కన విలేజ్ బాచేపల్లి మాది. రోడ్లు అయితే మరి వెతికి మరీ రోడ్లు వేస్తారన్న. రోడ్ల విషయం అయితే హ్యాట్స్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్కు. డెవలప్మెంట్ పర్వాలేదు. సో రోడ్లు అయితే కొంచెం క్లియర్ అయిపోయినట్టే అంటే చాలా క్లియర్, 3% క్లియర్ అయ్యాయన్న. అప్పట్లో జగనన్నను గెలిపించుకునే కూడా రోడ్ల విషయంలో అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నాం మేమైతే. యాక్చువల్గా నాది చెప్పినా కదా ఇందాక, బాచేపల్లి మాది ఊరు. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మాకు ఇళ్ల స్థలాలు బిల్డింగ్లు ఇచ్చినారు. బాగా మంచిగా కట్టుకున్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ రోడ్లు అయితే వేయలేదు అప్పట్లో. ఇంకా వేచారనుకుంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రోడ్లు అయితే నిలబడిపోయినాయి. సరే జగనన్న వచ్చినాడు కదా అని చెప్పేసి జగనన్న ఆయనకి మరి తిరిగి 4 రోజులు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని నేను జై జగన్, జై గంగుల నాని అని చెప్పి తిరిగి గెలిపించుకున్నాము. ఇంకా బాగా మంచిగా రోడ్లు వేస్తారులే, మంచిగా డెవలప్మెంట్ చేస్తారులే అని గెలిపించుకుంటే అసలు ఏం డెవలప్మెంటే లేదన్న. దానికి కారణం ఏంటంటే మా ఊర్లో, మా విలేజ్లో టీడీపీ సర్పంచ్ని గెలిపించుకున్నారు. దానికి కారణం మరి టీడీపీ సర్పంచ్ ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కావట్లే. మా వైసీపీ లీడర్ నచ్చలేదో, నిలబెట్టే క్యాండిడేట్ నచ్చలేదో తెలియదు, కానీ టీడీపీ సర్పంచ్ని ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అసలు రోడ్డు కాదు కదా ఏమే, కానీ మా కాలనీకి నడుచుకుంటా పోనీకి రాళ్ళు చిన్న రాళ్ళు పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా పీకలే. ఎట్టుండే అట్టే నిలిచిపోయింది. ఆల్గడ్డ అంటే భూమా అఖిలప్రియ గారు కదా, భూమా అఖిలప్రియ గారు నియోజకవర్గం. వాళ్ళంటే ఊళ్ళో గొడవలు సరిపోతాయి, రాయలసీమలో డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అంటారు. ఈ గొడవలు సరిపోతాయి అంటారా వాళ్ళకి? ఏం లేదన్నా, ఒకప్పుడు ఉండే గొడవలు ఏం లేదు, ఇప్పుడు కూడా ఉన్నాయి. చిన్న గొడవలు ఏం కాదు. అంత ఏదన్నా పెద్దగా జరిగి ఏదో కొట్టుకునేంత ఏం లేదు. విమర్శలు చేసుకుంటూ ఉంటారు. చిన్న ఏదైనా కోపంగా ఒకరు ఏదైనా అని అంటారు, వాళ్ళకి దీటుగా వీళ్ళు అంటారు. చిన్న సమస్యలు జరుగుతూనే ఉంటాయి మా ఆలగడ్డలో. ఫ్యాక్షనిజాలు అవి తగ్గిపోయినాయా ఇంకా ఉన్నాయి అక్కడ? అంటే ఏం లేదన్నా, అప్పుడు తగోల్చుకుంటే అయితే ఫ్యాక్షన్ అనేది పెద్దగా ఏం లేదు. ఆలగడ్డలో కొంచెం ప్రశాంతంగానే ఉంది. చిన్న సమస్యలు మార్పులు వచ్చినాయి అంటే అన్నా, లీడర్లో అదే మార్పు వచ్చిందా? బాగానే మార్పు వచ్చింది అన్న. అంత పెద్దగా అణచివేత అది జరుగుతుంది ఇంకా అక్కడ? అంటే ప్రజలు అణచివేత అది గురి అవుతున్నారంటారా లేదంటారా? ఏం లేదు నార్మల్, అంతా మంచిగానే ఉన్నారు. అంతా ఇంతకుముందు భయంకరంగా ఉండే, ఇప్పుడు ఏం లేదు, బాగానే ఉంది. అంటే ఇదివరకు ఒకప్పుడు అంటే ఫ్యాక్షనిజానికి పెద్ద పేరుగా ఉండేది కదా రాయలసీమ. ఇప్పటికీ కూడా రాయలసీమలో మాలగడ్డ అంటే మరీ ఇంకా ఘోరంగా ఉండేది. ఎందుకంటే ఫుల్ ఫ్యాక్షన్ నడుస్తూ ఉండేది అప్పట్లో. ఈ భూమా అఖిలప్రియ గారి తండ్రి భూమా నాగిరెడ్డి గారు ఆయన ఉండేప్పుడు హడల్ అంతా. అంటే ఆయన మంచితో కావచ్చు, చెడుతో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక బ్రాండ్ అనేది సృష్టించి ఉన్నారు. ఆ ఏపీలో కాదు కదా, మన ఇండియాలో ఎక్కడికి పోయినా ఆలగడ్డ అంటే ఆయన పేరే మోగేది. అంత భయంకరంగా ఫ్యాక్షన్ ఉండేది. అంటే అపోజిషన్ వాళ్ళు అట్నే ఉన్నారు, ఈయన అట్నే ఉన్నాడు. అప్పట్లో ఉండే ఫ్యాక్షన్, ఇప్పుడైతే అంత ఏం లేదన్నా. రెడ్డి గారికి ఎంత పేరు ఉండేది, ఆ స్థాయి పేరు మళ్ళీ భూమా అఖిలప్రియ గారికి వచ్చి రావాలంటే ఏం చేయాలి అంటారు మీరు? ఏం చేస్తే ఖచ్చితంగా పేరు తెచ్చుకుంటుంది. ఆల్రెడీ తెచ్చుకునేది కూడా. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో రాజీ పడదు. ఏదన్నా ఎవరైనా కష్టాల్లో ఉండి ఏదైనా ఫోన్ చేసినా, ఇంటి దగ్గరికి పోయినా మంచిగా కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడుతుంది. డెవలప్మెంట్ విషయం మాట్లాడి ఏదైనా అధికారులకు చెప్పి డెవలప్మెంట్ చేస్తుంది. పర్వాలే. అంటే 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతూ ఉంటారా వీళ్ళు? అంటే నాకు తెలియదు, అంటే ఒకసారి వైసీపీ వస్తుంది, ఒకసారి తెలుగుదేశం వస్తుందా? అభివృద్ధి చేస్తే మళ్ళీ వాళ్ళే ఎందుకు గెలవరు? అదే ఏందో అర్థమైపోవడంలే. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అన్న పార్టీలో ఉన్నప్పుడు గంగుల ప్రజారెడ్డి గారు గెలిచినారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, ఇక్కడ మళ్ళీ భూమా అఖిలప్రియ. అంటే వీళ్ళతో కాదులేనా, అక్కడ మనిషి పైన క్యాండిడేట్ని బట్టి డెవలప్మెంట్ లేదు. ఈ ఊరు డెవలప్ చేసి ఎమ్మెల్యేని బట్టి కదా చెయ్యాలి ఓటింగ్. అంటే ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళని బట్టి చేస్తూ ఉంటారు. అందుకే మా ఊర్లో మంచిగా వేసినారు వైసీపీ వాళ్ళకు. అంటే ఇప్పుడు అంటే ఆలోచించారు, అరే నీ అబ్బా మాకు వాళ్ళతో సంబంధం లేదురా, మా ఊళ్ళో ఏ డెవలప్మెంట్ చేయలే. వైసీపీ గవర్నమెంట్ ఉండి కూడా ఎమ్మెల్యే దగ్గరికి రోడ్లు వే, అది వే, ఇది వే అని అడిగినా కూడా ఎటువంటి డెవలప్మెంట్ చేయలే. ఏమంత అవసరం అనేది మొత్తం టీడీపీకి చేసినారు. అంటే ఒకవేళ జనాల్లో ఒక అణిగిమణిగి ఉంటారా ఏంటి? నాయకులకు భయపడతా ఉంటారా అక్కడ అసలు రాయలసీమలో? అంత ఏం లేదండి, అంత అణిగిమణిగి భయపడేంత ఏం ఉండదు. మంచిగా గట్టిగానే ఉంటారు. వాళ్ళకి రావాల్సింది కానీ, వాళ్ళకి డెవలప్మెంట్ విషయంలో కానీ ఏదైనా మాట్లాడాలనుకునే బాగా గట్టిగా మాట్లాడుకొని చేయించుకుంటారు. అంటే తిరగబడతారా అన్న? అంటే ఏదన్నా చేయకపోతే ఒక వాళ్ళకి అందాల్సిన పథకాలు అందకపోతే తిరగబడేది ఏమి ఉండదన్నా. పక్క ఊర్లో ఏమైనా తిరగబడతారేమో కానీ మా ఆలగడలో తిరగబడరు. లోపల సరి చేస్తారు బాగా.
ఇంటి దగ్గర పోయినాక సరిగా మాట్లాడకపోయినా రెస్పాండ్ కాకపోయినా వాళ్ళ పనులు చేయకపోయినా లోపల సర్చ్ చేస్తారు. అదే పార్టీలో ఉంటారు కానీ వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారు, వీళ్ళకి ఇంట్లో కూర్చోబెడతారు. అవునా? అంతే మరి. అంటే మరి ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు అయిపోయింది, ఇంకా ఉచితాలు సూపర్ 6 అవి అమలు చేయట్లేదు ఇంకా కొన్ని. మరి వాటికి ఏమన్నా అసంతృప్తి ఏమి రాలేదా? కొంచెం అసంతృప్తిగానే ఉండారన్న. ఈ సూపర్ 6 అయితేనేమి, ఇంకా అమ్మఒడి అయితే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, అమ్మఒడి పడతా అని చెప్పి చాలా ఆశగా ఉండేది. ఇంట్లో నా భార్య కూడా చెప్తా ఉంటుంది, జగనన్న ఉన్నప్పుడు బాగా అమ్మఒడి డబ్బులు పడతాంటే ఇంకా వాళ్ళు అని అంటానే ఉంటుంది. ఏం కాదు వేస్తారులే, డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, ఏదో సంపాదన సృష్టించాలంటారులే మీ చంద్రబాబు నాయుడు గారు అది అంటే మీ బాబాయ్ నా భార్య కొంచెం టీడీపీ రకంగా మాట్లాడుతూ ఉంటుంది అబులయ్యగా నాతో గొడవ బండికి అని. అట్లా మీ బాబాయ్ ఇట్లా సంపాదన సృష్టిస్తానంట, వేసాలని చెప్తా ఉంటా. వేస్తే బాగుంటాయన్న. అభివృద్ధి అయితే బాగుంది, ఎందుకంటే ఆ పార్టీ రాగానే రోడ్లు అయితే సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు. సంక్షేమ పథకాల విషయానికి వచ్చి కొంచెం డల్లుగానే ఉన్నారు. మరి అది ఏమన్నా నెగిటివ్ అవుతుందా టీడీపీకి అవదా అంటారా? అంటే ఇంకా టైం ఉంది కదన్న, ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ముందు రోడ్ల మీద పడినారు, రోడ్లు వేచా ఉండారు, వెతికి మరి సందులో రోడ్లు వేచా ఉన్నారు. ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. ఒకవేళ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే అవకాశాలు ఎంత ఉంటాయి? టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సీట్లు గెలిచే అవకాశం ఉంటుందా, లేకపోతే జగన్ గారు వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఇద్దరు కలిసి బీజేపీ కానీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే గెలవచ్చేమో కానీ పొరపాటున సింగిల్గా పోటీ చేస్తే మాత్రం జగన్ ఎదుర్కోవాలంటే కష్టమే. నువ్వు అంతేనా? ఖచ్చితంగా కొంచెం భయంగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ జగన్ అనేది కొంచెం కూటమి విడిపోకూడదు. అయితే విడిపోకూడదు, వాళ్ళు విడిపోయారంటే జగన్ దొక్కుతాడు ఖచ్చితంగా. జగన్ వచ్చాడు మళ్ళా. ఓకే అండి, థ్యాంక్ యూ.